అందరికీ నమస్కారం. నేను మీ పరిమళ. ఈరోజు నేను సాంప్రదాయ వంటల్లో కందా బచ్చలి ఆవు పెట్టిన కూర ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. కందా బచ్చలి కూర అంటే అందరికీ చాలా ఇష్టం. అయితే ఈ కూర చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ నేను చెప్పిన విధంగా చేస్తే ఈ కూర చేయడం చాలా తేలిక. కందా బచ్చలి కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర కోసం ముందుగా 2 పెద్ద కట్టలు బచ్చల కూర తీసుకోండి. 1/2 కేజీ కంద తీసుకోండి. కందని పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పసుపు నీళ్ళలో వేసుకుని ఉంచండి. స్టవ్ మీద ఒక దళసరి గిన్నె పెట్టి అందులో 1 లీటర్ నీళ్లు పోయండి. ఈ నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి మనం ముందుగానే కట్ చేసుకున్న కంద ముక్కల్ని ఇందులో వేయండి. కట్ చేసిన ముక్కలు ముందుగానే పసుపు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల కంద కలర్ మారకుండా ఉంటుంది. ఈ ముక్కల్ని బాగా కలిపి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని 100 ml వాటర్ పోసి నానబెట్టండి. 15 నిమిషాల్లో ఈ కంద ముక్కలన్నీ సగానికి పైగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన బచ్చలి వేయండి. బచ్చలి కాడలు లేతగా ఉంటే ఆ కాడలను కూడా మనం ఈ కూరలో వేసుకోవచ్చు. బచ్చలి వేశాక 10-15 నిమిషాల్లో ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పూరీలు తీసే గరిటెతోటి ఒక ప్లేట్లోకి తీసుకుని మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ ఉంటే దాంతో మెత్తగా మ్యాష్ చేయండి, లేకపోతే గరిటెతో అయినా చేయవచ్చు. ఇలా మెత్తగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించండి. పోపు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేయించుకుంటే పోపు మంచి రంగు వస్తుంది. శనగపప్పు ఆవాలు సగానికి పైగా వేగాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి వేయించండి. ఈ పోపు అంతా బాగా వేగాక 6 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసి 1/2 టీ స్పూన్ ఇంగు వేయండి. ఇంగు వేశాక 6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసి అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించండి. ఈ పోపు అంతా బాగా వేగాక మనం ముందుగా ఉడికించి మ్యాష్ చేసుకున్న కందా బచ్చల్ని ఇందులో వేయండి. దీనంతటిని బాగా కలిపి మనం ముందుగానే నానబెట్టిన చింతపండుని రసం తీయండి. ఈ చింతపండు రసాన్ని ఈ కూరలో వేయండి. చింతపండు రసం వేశాక బాగా కలిపి ఇందులో చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల ఈ కూరకి మంచి రుచి వస్తుంది. ఈ కూర అంతా బాగా ఉడికేలోపు ఆవను తయారు చేసుకుందాం. ఆవను తయారు చేయడానికి ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 పచ్చిమిర్చి వేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేయండి. ఒకసారి ఇలా గ్రైండ్ చేశాక బాగా కలిపి 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ ఆవలో పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేయడం వల్ల
ఆవ చేదు రాకుండా ఉంటుంది, మెత్తగా పేస్ట్ అవుతుంది. ఆవని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ చేసుకున్న ఆవని ఉడుకుతున్న కూరలో వేయండి. ఈ ఆవ వేశాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఆవ చేదు రాకుండా ఉంటుంది. ఈ ఆవని బాగా కలుపుకుంటే కందా బచ్చల కూర రెడీ అయిపోయినట్లే. కందా బచ్చల కూర వేడిగా కన్నా కూడా పూర్తిగా చల్లారాకే ఈ కూర బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసుకున్నా భోజనానికి 1 గంట 2 గంటల ముందర చేసుకుంటే ఈ కూర ఊరి చాలా బాగుంటుంది. మనం చేసిన కూర 5 నుంచి 6 ఈజీగా సరిపోతుంది. నేను చెప్పిన విధంగా ఈ కందా బచ్చల కూర చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ లో తెలియచేయండి. మీకు కూడా ఈ కందా బచ్చల కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఆహా ఓహో రెసిపీస్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.